రీసెంట్‌గా మనకి 'చికిరి చికిరి' సాంగ్ అనేది రిలీజ్ అయింది. సో, ఆ సాంగ్ ఎందుకంత ట్రెండింగ్ అవుతుంది? అలాగే సాంగ్‌ని ఎందుకంత ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఒకే ఒక్క సాంగ్ వచ్చింది 'చికిరి చికెన్' చిన్న గ్లింప్స్ తోటి. ఆ గ్లింప్స్‌ని ఆ చిన్న క్లిప్‌ని ఇప్పుడు 'రామ్ చరణ్' గారు డాన్స్ చేస్తున్నారు కదా! సో, ఆ డాన్స్‌కి తగ్గట్టు ఆ సాంగ్ ఉంది. ఆ సాంగ్ తగ్గట్టు డాన్స్ చేస్తున్నారు. సో, దాన్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్లస్ ఏందంటే సినిమాలో వచ్చే చిన్న చిన్న విషయాలు కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆ విషయాలు ఏందంటే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను నేను. సో, వెల్కమ్ టు ద వోజెస్ బ్యాక్ ఎళ్ళినేత. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మన మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' గారి గురించి మాట్లాడుకుందాం 'పెద్ది' మూవీ గురించి. ఎందుకంటే 'పెద్ది' మూవీలో చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. ప్లస్ అంటే మాస్, యాక్షన్, హై వోల్టేజ్ సినిమా. ఎందుకంటే తన కెరీర్‌లో బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ ఈ సినిమా అయితే. సో, నేనేమంటున్నానంటే ఇప్పుడు అంత పెద్ద స్టారు ప్లస్ ఏందంటే యాక్షన్ సినిమాతోడొస్తారు. ప్లస్ ఏందంటే 'బుచ్చిబాబు సాన' డైరెక్షన్‌లో అతను 'ఉప్పెన' సినిమా చేశాడు. ఒక లవ్ స్టోరీ తోటొచ్చాడు. సో, చాలా మంచి హిట్ అయింది. సో, ఈ రీసెంట్‌గా వచ్చిన చిన్న చిన్న క్లిప్స్ గాని, మూవీ సీన్స్ వచ్చినయి గాని, ఏ సాంగ్ అయినా సరే మనోళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ సాంగ్ తగ్గట్టు ఇప్పుడు 'చికిరి చికిరి' సాంగ్ వచ్చింది. గ్లిమ్స్ వచ్చింది. ప్లస్ ఏందంటే చిన్న స్టెప్ ఏసారు. అది 7 డేస్ నుంచే వైరల్ అవుతుంది. ప్లస్ ఏందంటే సాంగ్ రిలీజ్ చేశారు ఫుల్ లెంత్ సాంగు. సో, దాంట్లో ఏందంటే కొన్ని స్టెప్స్ బాలేవు. లేదా స్లాంగ్ మొత్తం ఎట్నో ఉంది. సో, 'ఏఆర్ రెహమాన్' గారి దగ్గర నుంచి ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము సాంగ్‌ని. సో, 'బుచ్చిబాబు' గారు ఏం చేస్తున్నారు? 'రామ్ చరణ్' గారు ఏం చేస్తున్నారు? ఈ సాంగ్‌కి ఏమైందని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నారు. నెట్టింట్లో మొత్తం వైరల్ అయిపోతుంది సోషల్ మీడియా మొత్తం. ఇప్పుడు 'పెద్ది' సాంగ్ కొడితే మొత్తం వాష్‌రూమ్‌కి సంబంధించిన అంటే ఒక క్లిప్ పెట్టి దాన్ని మొత్తం హల్చల్ చేస్తున్నారు. అలాగే తనకున్న డాన్స్‌ని మొత్తం ఓవర్‌కమ్ జేసేసి మొత్తం ట్రెండ్ సెట్ చేసిర్రనమాట. సో, మొత్తం ఏందంటే నెగటివిటీ తీసుకొస్తున్నారు. నేనైతే గ్లిమ్స్ చూసాను. ప్లస్ అయితే ఫుల్ లెంత్ వీడియో చూసాను. ఎందుకంటే ఆ సాంగ్‌కి ఆ డాన్స్ సూట్ అవుతుంది. ఆ కాస్ట్యూమ్ సూట్ అవుతుంది. ఆ లొకేషన్ సూట్ అవుతుంది కాబట్టి సాంగ్ బాగుంది. ఎందుకంటే మనం ఇన్న కొద్దీ ఏందంటే చాలా బాగుంటాయి సాంగ్స్ గూడా. సో, మనకి సినిమాలో మనం ఇంకా అడిక్ట్ కాలేదు ఆ సినిమాకి. సో, చిన్న గ్లిమ్సే వచ్చాయి కాబట్టి మనం పూర్తిగా సినిమాని చూస్తే అర్థమైతది. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ 'చికిరి చికిరి' సాంగ్ అయితే చాలా ట్రెండ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే చాలా వ్యూస్ వస్తున్నాయి. అంటే కొన్ని కోట్ల వ్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే సినిమాకున్న ఆర అలాంటిది. దీంట్లో నెగెటివ్ కూడా ఏందంటే సినిమాని బాగా ట్రోల్ చేస్తున్నారు. నాదే అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే చాలా వరకు ఏందంటే ఆ డాన్స్ క్లిప్ చేయాలంటే చాలా మూవ్‌మెంట్ కావాలి. చాలా మాసివ్ మూవ్స్ కావాలి. ప్లస్ ఏందంటే అది చేయాలంటే ఎంతో గట్స్ ఉండాలి కదా! ప్లస్ ఏందంటే తనకు కూడా చాలా ఎంతో పెయిన్ ఉంటది. సినిమాకి పెట్టిన ప్యాషనేట్ ఉంటది కాబట్టి. ఇప్పుడేందంటే సినిమాని చూసి కూడా లేకపోతే చిన్న గ్లిమ్స్ చూసి కూడా లేకపోతే చిన్న ఏదో సాంగ్ రిలీజ్ అయితే దాన్ని ఏదో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే సాంగ్ స్టెప్ బాలేవు, సాంగ్స్ బాలేవు, లిరిక్స్ బాలేవు, చిక్కిరి చిక్కిరి అయిందని చెప్పేసి. ఆల్రెడీ 'బుచ్చిబాబు సన' గారు రిలీజ్ చేశారు. 'చిక్కిరి చిక్కిరి' అంటే ఏంటిదని చెప్పేసి. 'ఏఆర్ రెహమాన్' గారిది చిన్న బైట్ ఉంటది. ఆ బైట్ చూస్తే మీకు అర్థమైతది. ఇప్పుడు ఇది బాగా వైరల్ అయిపోతుంది. ఎందుకంటే డాన్స్ చేస్తుంటే చాలా వరకు చాలా మంది కూడా ఫన్నీగా అనుకుంటున్నారు. లేకపోతే ట్రోలింగ్ చేసి అంటే మీరే సాంగ్‌ని హైలైట్ చేయడము, లోడ్ చేయడం మన దగ్గరనే ఉంది. ఎందుకంటే చూసే విధానం ఉంటది కాబట్టి నేను చూసాను. ఫుల్ లెంత్ వీడియో చూసాను. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా బాగా మూవ్స్ ఉన్నాయి. సాంగ్స్‌లో కూడా చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి సినిమాలో. సో, మీరు ఒకసారి అంటే సినిమా ఉంటదంటే బయట వీడియో బయట ఒక 4 మినిట్స్ ఉంటది. ఆ వీడియోలో నాకు మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. సాంగ్స్ బాగున్నాయి. కాస్ట్యూమ్స్ అయినా, ఆ లిరిక్స్ తగ్గట్టు లొకేషన్ చాలా బాగున్నాయి. ఎందుకంటే చూడడానికి చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఎందుకంటే లిరిక్స్ అనేది మనకు కొత్తగా ఉంది కాబట్టి మనకు అలవాటు అవుతది. సో, ప్రెజెంట్ అయితే ట్రెండ్ అయితే ఇదే కాబట్టి మనం సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేస్తే అర్థమైతది. ఎందుకంటే ఒక్కొక్క సాంగ్ వస్తుంటేనే మనకు అర్థమైతుంటది ఎట్లుందని చెప్పేసి. సో, మనం థియేటర్ వరకు వెయిట్ చేయాలంటే కొంచెం ఇంకా 6 మంత్స్, 8 మంత్స్ వెయిట్ చేస్తే సినిమా వస్తది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా మాస్ అవతార్‌లో ఫస్ట్ టైమ్ చూడబోతున్నాం కాబట్టి చాలా ఎక్సైట్‌మెంట్ ఉన్నాం. ప్లస్ ఏందంటే మొత్తం ఇక చాప్రీ టైపు అంటే మనకు మాస్ అవతార్ ఉంటది కదా! లోకల్‌లో తిరిగేటోళ్ళు క్రౌడ్ ఎట్లుంటారో సో, అలాంటి అవతార్‌లో మన 'రామ్ చరణ్' గారు ఉంటారు పెద్ద సినిమాలో. సో, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంకా సినిమా రిలీజ్ కాలేదు. మనం సినిమాని చూసుకోవాలి. మనం ఇన్వాల్వ్ అవ్వాలి ఇంకా. ఎందుకంటే సాంగ్స్‌కి అడిక్ట్ అవ్వలేదు. 'ఏఆర్ రెహమాన్' గారంటే ఇప్పుడు కాదు 90స్, 80స్‌లో చాలా బాగా కొట్టారు. సో, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేద్దాం. ఇలాంటి సినిమాలు చూసినా మనకి చాలా బాగా అనిపిస్తది. ఎందుకంటే ఇలాంటి మాస్ అవతార్ లాంటి సినిమాలు మనకి ఇది 'చికిరి చికిరి' సాంగ్ యొక్క ట్రెండింగు అలాగే ట్రోలింగ్ యొక్క వీడియో. సో, ఫైనల్‌గా మనకు సినిమా అంతే.